హాయ్ అండి అందరికీ. ఈరోజైతే 25 సైజు బ్లౌజ్ డాట్స్ ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ ఇలా లైనింగ్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా గుర్తు వేసుకోవాలి. ఇలా లూజ్ కుట్టుతోని గుర్తు వేసుకుంటే ఈ క్లాత్ అన్నది ఇలా లేవకుండా ఉంటుంది, డాట్స్ పెట్టేటప్పుడు లేవదు అన్నట్టు. అందుకని ఇలా గుర్తు వేసుకోవాలి. లూజ్ కుట్టుతోని ఇలా గుర్తు వేసుకోండి ఫస్ట్. ఇలా రెండింటికి వేసుకున్నా నేను. ఈ రెండింటికి వేసుకున్నా తర్వాత ఇప్పుడు ఈ ఫస్ట్ డాట్ అనేది ఎలా పెట్టాలో చూద్దాం. ఈ ఫస్ట్ డాట్కి మెజర్మెంట్ చూసుకోవాలి. 3.5 ఇక్కడ నుండి ఇక్కడికి 3.5 ఉండాలి. ఇట్లా సమానంగా అనుకోవాలి. ఇక్కడ 3.5 ఉండాలి. ఇక్కడ చిన్న చెట్క పెట్టుకోవాలి. 3.5 ఇట్లా కొంచెం మార్కర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా కరెక్ట్గా పట్టుకోవాలి సమానంగా. ఇక్కడ సమానంగా రావాలి ఇక్కడ క్లాత్ అనేది. ఇప్పుడు దీన్ని 30 ఇంచు వెడల్పులో పెట్టుకోవాలి. 30 ఇంచు వెడల్పులో పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి పొడవు వచ్చేసి 2 తీసుకోవాలి. 30 ఇంచు ఇలా ఇట్లా క్రాస్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడిది చూసుకోవాలి. దీన్ని సూటిగా ఉండాలి. రెండో డాట్ అనేది దీన్ని సూటిగా ఉండాలి. రెండేళ్ళు ఎంత గ్యాప్లో ఉంచుకోవాలి. దీన్ని సూటిగా పావించు వెడల్పులో పెట్టుకోవాలి. చూసారా, ఇంత పావించు వెడల్పులో పెట్టుకోవాలి. ఇక్కడిది కూడా అంతే, సేమ్ పావించు వెడల్పులో పెట్టుకోవాలి. తర్వాత దీన్ని సూటిగా ఇక్కడ చంక భాగం నుంచి ఇలా పట్టుకొని ఈ డాట్ పెట్టుకోవాలి. ఇది కూడా పావించు వెడల్పులో పెట్టుకోవాలి. కరెక్ట్ 4 డాట్లు అనేవి పావించు వెడల్పులో పెట్టుకుంటేనే మనకి ఇక్కడ గిన్నెలాగా వస్తుంది. క్రాస్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది. 26 వాళ్ళకి ఈ విధంగా డాట్స్ పెట్టుకుంటే చెస్ట్ భాగంలో కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇవి తీసేయాలి ఇప్పుడు ఈ కుట్టు అనేది. ఇప్పుడు ఇంకోటి కూడా అదే విధంగా పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 చూసుకోవాలి. చూసుకొని ఇలా కరెక్ట్గా అనుకొని 30 ఇంచు వెడల్పుతో అన్నా కదా, 30 ఇంచు వెడల్పుతో పెట్టుకోవాలి మనం. ఇలా క్రాస్లో తీసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. మళ్ళీ దీని సూటిగా ఇక్కడ 1/2 ఇంచు వెడల్పులో మళ్ళీ ఇక్కడ కూడా దీని సూటిగా 1/2 ఇంచు వెడల్పులో ఇక్కడ కూడా అంతే 1/2 ఇంచు వెడల్పులో దీన్ని సూటిగా తీసుకోవాలి. చూసారా, మొత్తం కుట్టిన తర్వాత ఇట్లా అయితే డాట్స్ కరెక్ట్గా సెట్ చేస్తేనే కరెక్ట్ ముందు షేప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. ఈ డాట్స్ పర్ఫెక్ట్గా రాకపోతే బ్లౌజ్ అనేది ఖరాబ్ అయిపోతుంది. మొత్తం కుట్టిన తర్వాత ఈ విధంగా లూజ్ కుట్టు వేసుకోవాలి. మీరు వేసుకొని ఇప్పేసేయాలి. ఇవి డాట్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇట్లా కుట్టేసుకుంటే. అంటే ఇది చీరలో వచ్చిన క్లాత్ కదా, జరిగిపోతుంది, డాట్స్ అనేది పెట్టరాదు. అందుకనే ఇలా వేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా పెట్టుకున్న తర్వాతనే డాట్స్ పెట్టుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇది ఇట్లా వస్తుంది. ఇది కుట్టి ఇప్పలే, కుట్టి ఇప్పేసేయాలి దీన్ని కూడా. మీరు కూడా ఈ విధంగానే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది బ్లౌజ్ అయితే. నేను చెప్పిన విధంగానే డాట్స్ పెట్టండి, కరెక్ట్ ముందు భాగం కరెక్ట్గా కూర్చుంటుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. బాయ్.